సరే నీకు ఇష్టం ఉంటే పెళ్లికి ముందడు వాడు లేకపోతే లేదు, కానీ పెద్దబాబు గురించి మాత్రం ఒక్క మాట మాట్లాడితే మంచిగా ఉండదు. పెద్దబాబు ఏం చేసిండని మాట్లాడుతున్నావు అమ్మా. సుధాకర్ చిన్న ఉన్నప్పుడు పోలియో వస్తే ఆయనకి ఎంత సేవ చేసిండో మాకు తెలుసు. చిన్న 7 ఏళ్ల పిల్లగానప్పుడు గుండెకి రంధ్రం పడితే 2 ఎకరాల జాగా మీద 1 ఎకరానికి ₹1 కోటి పోతుంది. ఇవాళ 2 ఎకరాల జాగా మీ గుండె ఆపరేషన్ చేయించిండు. ఏమన్నది అని నా దగ్గరికి రానిత్తలేదు. నువ్వు పెళ్లి కనుక పోతే నువ్వు ఇంటికి వచ్చే వరకు నా శవం చూస్తావు అన్నది రా వాడిని. అరే నీ అవ గామ అంటే అవుతుంది. ఆయే మేము లేమా ఊర్లో లేమా ఆడువా ఊరు కాదా ఆయే పోయి అడుగుతుంది. నేను మన పాలెలను తీసుకపోతా. నువ్వెందుకు బాధపడుతున్నావు? వాడు లేకుంటే అదే నువ్వు బాధపడకే. ఇప్పుడు మరి వాడు గడకపోతే ఎవరు గడగాలనే? సింధు రామ్మా. పిల్ల దృష్టం మంచిగుండే, మంచి సంబంధం దొరికిందే. వాళ్ళు పెద్ద కట్నం కూడా ఏం డిమాండ్ చేస్తలేరు కదా బాపు. ఏమంటారు, ఇంత బంగారం పెట్టి పెళ్లి చేసి ఇమ్మంటారు. ఆలోచన 65 లక్షల కట్నం ఇస్తారట, మంచి గవర్నమెంట్ నౌకరీ. అయినా మన పిల్లని ఇష్టపడంటే పిల్ల అదృష్టం మంచిగా ఉంది, మంచిగా సుఖపడుతుంది అమ్మాయి. ఏమంటావు బాపు, ఆలోచన చేయి. మరి ఆ బుజ్జికి ఆయనతో ఒక్కదానికి పెళ్లి చేసి ఎత్తుమంటే పని వచ్చిపోతుంది. చూడు ఏం చేస్తున్నావురా బాబు? కూసో, పూజ చేసుకుంటున్నా.
చదివినావా? తాగిండ్రా. ఏమైందే బాపు, ఎందుకు బాధపడుతున్నావు? ఏమైందే? శివుడు ఏమైంది అంటే మొన్న సుధాకర్ దగ్గరికి పోయి మాట్లాడవంటి కదరా. వాని ఇంటికి పోతే వాని భార్య అంతా రచ్చ చేసిందన్న అనరాని మాటలు అన్నదిరా. ఏమన్నది? వాని నా దగ్గరికి రానిత్తలేదురా. నువ్వు పెళ్లి కనుక పోతే ఇంటికి వచ్చే వరకు నా శవం చూస్తావు అన్నదిరా వాడిని. అరే నీ అమ్మ గామ అంటే అవుతుంది ఆయే, మేము లేమా ఊర్లో లేమా? ఆడువా ఊరు కాదా ఆయే? పోయి అడుగుతుంది నేను, మన పాలెలను తీసుకుపోతా. నువ్వెందుకు బాధపడుతున్నావు? వాడు లేకుంటే అదే నువ్వు బాధపడకే. ఇప్పుడు మరి వాడు గడకపోతే ఎవరు గడగాలనే? అది రానిత్తలేదురా. రానియకపోతే మేము మాట్లాడతాము, నలుగురు పెద్ద మనుషులు తీసుకోపోతా, అడుగుతా. ఎందుకు రానిదో అడుగుతా, నువ్వెందుకు బాధపడుతున్నావే? ఎట్లయితే అట్లయితే నేను పోయి అడుగుతా అని చెప్తున్నా కదా. అడుగు చిన్న కొడుకురా. మన సుధాకర్ గారి దగ్గర పోదాము, అడుగుదామే. బిడ్డ అంటే బాగా ప్రేమరా బాబు, నేను అత్త అన్నాడు. అట్లా కాదే, కానీ అది కోడలు ఏం చేసిందో తెలుసారా? అనరాని మాటలు అన్నదిరా. నేను చెప్పేది దాని కాళ్ళు ఎవరు అడుగుతారా? అరే నీ ఎవరేం పోతానే అడుగుతానే ఆ మనంగానే అయిపోతుంది. ఆయే పెద్ద మనుషులు తీసుకుపోతా, అడుగుతా అని చెప్తున్నా కదా. నువ్వు బాధపడకు బాబు, ఫస్ట్ తుడుచుకో, బాధపడకు. నేను అడుగుతానే, పెద్ద మనుషులు తీసుకుపోతా, మనోళ్ళని పాలోళ్ళని తీసుకుపోతా, అడుగుతా అని చెప్తున్నా కదా. నువ్వు బాధపడకు. ఏమైందే బాబు బాధ అవుతున్నావు? దగ్గులేసింది 10-15 రోజుల నుంచి ఒకటే దగ్గు, వశపడతలేదురా. మరి దవాఖానా పోలేదురా. జేబులో ఒక్క కొత్త లేదు, ఒక్క పైస లేదురా. అయ్యో, సిద్దిపేటలో కొత్త బస్ స్టాండ్ పక్క పొంటి సన్ రైజ్ హాస్పిటల్లో ఫ్రీగా చూస్తుండ్రే. ఏమైనా పరీక్షలు ఉంటే సగం రేటు తీసుకుంటారు, ఫ్రీ చెకపే. ఫ్రీగానా? నీకేమైనా కూర్చున్నావు? బాగా దగ్గు సర్ది జ్వరం 3-4 రోజులు ఊళ్ళో చూసుకున్నా ఏం తక్కువ అయితే లేదు. అయితే 3-4 రోజులు దాటితే రక్తం పరీక్ష, మూత్రం పరీక్ష చేస్తారు. సిద్దిపేటలో సన్ రైజ్ హాస్పిటల్కు సగం రేటుకే పరీక్షలు చేస్తున్నారు, ఫ్రీగా చూస్తుండ్రు. ఫ్రీగానే చూస్తుండ్రు. ఈ నెల 10-11 తారీఖులో ఫ్రీ క్యాంప్ ఉన్నది. ఆ రోజు ఎలాంటి ఆపరేషన్లు ఉన్నా మాట్లాడితే కూడా తక్కువ రేటుకే చేస్తారు. అవునా? నాకు కూడా అప్పుడప్పుడు ఛాతీలో నొప్పి వచ్చినట్టు. మరి గుండెకి సంబంధించి చూస్తారా? గుండె సంబంధించి కాదు, అన్ని రకాల శస్త్రచికిత్సలు చేస్తారు. గుండె కూడా 2D ఎక్కువ బయట తెస్తే 1500 ఉన్నది, ఇలా 600 రూపాయలే తీసుకుంటారు. 10-11 తారీఖు ప్రత్యేకంగా క్యాంపులు నిర్వహిస్తారు. కాబట్టి అందరూ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ, సిద్దిపేట చుట్టుపక్కల గ్రామాలందరూ సద్వినియోగం చేసుకోవాలి. పోండి చూపించుకొచ్చుకో బాపు, పోండి. నువ్వు కూడా పోయే. హలో, నేను సీన్ సెట్ మాట్లాడుతున్నా. సీన్ సెట్ చెప్పే. ఏం లేదే, నాకు సిద్దిపేటలో ప్లాట్ కొన్నా, నాకు డబ్బులు అవసరం ఉన్నాయి. డబ్బులా? సరే చేస్తుంది. ఒక 10 రోజులు టైమే రాదే నాకు, చేస్తా. 15 రోజులు ఇచ్చేసేది. సరేనే, చేస్తా 10 రోజులలో వేసేస్తుంది. సరేనా? సరే, ఓకే. 15 రోజులలో డబ్బులు అరేంజ్మెంట్ చేస్తా. సరే కాంతి, 15 రోజులకి రిజిస్ట్రేషన్ చేసుకుందాం. అంతే, పైసలు ఎప్పుడు అరేంజ్ అయితే అప్పుడే చేసుకుందాం. రే, రాత్రి 12 గంటల వరకు డీసీఎం తీసుకురా. గంట సేపట్లో సామాన్ చదువుకొని పోవాలి. రాత్రికి 2 గంటల లోపే మనం ఊరిసి పెట్టిపోవాలి. సరేనా? ఒక 5 నిమిషాలు నేను మళ్ళీ ఫోన్ చేస్తా. అంజయ్, మన మొదలు పెళ్లి ఖాయమైనట్టుగా? అవునే, ఖాయమైందే. ఇంకా పైసల గురించి చెప్పిపోదామని వచ్చిన. అదే 2-3 రోజులు ఇస్తుంది. ఇవాళ ఏ వారమే? ఇవాళ శుక్రవారం. సోమవారం వచ్చి తీసుకపో. సరేనా? మంచి. అగో, 4 రోజుల తర్వాత రమ్మన్నాడు. ఫోన్ చేస్తే కలతలేదు. ఇంటికేమో తాళం వేసింది. ఎటు వెండో ఏందో.
రమేష్ అరే రమేష్ ఆ కోతులు సంతకేమిరా కోతులు చల్లకుండా వసం అవుతలేదు మక్క పీసులకు వచ్చినాయి కోతులు వసం చెత్తలేవు నీ అమ్మ చూడు బాబు చెప్పే నీ అమ్మాయి కోతులతో వసం అవుతలేదే ఏమైంది బాబు గిట్ల వచ్చినావు అరే శివుడు ఈ సిటీలో ప్రసాద్ గారు కనబడ్డారా ఎందుకే వానికి 8 లక్షలు ఇచ్చిండ్రా ఈ అమ్మ గానికి ఎందుకు ఇచ్చినవే పైసలు ఓదికు ఊళ్ళో అంతా వాని గురించి వాళ్ళు అవుతుంది గాని దగ్గర ఎందుకు పైసలు పెట్టినావు నువ్వు ఏమరా ఇంట్లో ఉంచుకొని ఏం చేయాలని వానికి వడ్డీకి ఇచ్చిండ్రా 8 లక్షలు రామశంకర జాగా పంపించిన తర్వాత పైసలు తీసుకొచ్చి నాకు ఒక మాట చెప్పిన అయిపో ఊరంతా అదే వాళ్ళు అయితే తెలియదు ఆయే గానికి ఎందుకు ఇచ్చినవే మంది మన ఊరు కాదు మన లెక్క కాదు ఇప్పుడు ఎట్లరా ఎట్లా చేద్దాము ఇప్పుడు ఏందో ఇక ఊర్లో అయితే ఇదే నడుతుంది 2-3 కోట్ల దాకా తీసుకొని పోయిందట నీకు తెలియకుండా నా తాడా తెలియదు ఇంకో తాడా మొత్తం అందరి తాడా పైసలు తీసుకొని పోయిందంటారు అదే లొల్లి అవుతుంది ఊరంతా నీకు తెలియదా ఏ గానికి ఎందుకు ఇచ్చి కాలబెట్టవు పైసలు జరగకుండా చేయరా ఎట్లనో చేద్దాం తీయే పెద్ద మనుషులు అందరు కూడా దాని మీద తిరుగుతావు నువ్వైతే బెంగటీలకు పొల్ల ఆగమవుతుంది నువ్వేం బెంగటీలకు ఎట్లనో చేద్దాం తీ పైసలు సరేరా రందివాడకే నువ్వు నీ అబ్బాయి ఎంత పని చేసిండే నువ్వు ఎంత ఇచ్చినవే 10 లక్షలు ఇచ్చిననే నువ్వెంత ఇచ్చినవే నేను 8 లక్షలు ఇచ్చిన నేను నువ్వెంత ఇచ్చినవే నేను 4 లక్షలు ఇచ్చినే నీ అవ్వ వీడు ఎంత పని చేసిండే వీడు నీ అవ్వ అనవసరంగా నీ దగ్గర నా దగ్గర తీసుకో నా దగ్గర అన్న దగ్గర తీసుకో అందరి దగ్గర తీసుకో 4 కొట్టేసుకొని పీకేండి వీడు తాళం బలం అయితే ఏముంది అన్న ఏం లేదు ఇంట్లో నీ అవ్వ నా పోలీస్ కంప్లైంట్ అవుతుంది అరే అందరం పోయి నీ నడురి పోలీస్ నడురి ఎటువేండే ఏమన్నా జాగ్రత్త తెలిసినా అదే జాడలేవు నువ్వేమో ఇచ్చినావే మనవరాలు పెళ్లి కోసం ఇళ్ళ మీద పైసలు తీసుకొచ్చి ఇచ్చింది 8 లక్షలు ఇచ్చిన అయ్యో ఎంత పని చేసినవే నువ్వు దీనికి పైసలు ఇచ్చినావు బాబు పైసలను ఎత్తుకొని వేరే రాష్ట్రం దాటిపోయిండు వాళ్ళ చుట్టాలకు అందరికి ఫోన్ చేసినాము ఎక్కడ లేడు దొరకలేడు పైసలు నీకు వచ్చుడు పైసలు కష్టం బాబు మేమే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇద్దామని పోతున్నాం తాత పడుకోలేదా ఇంకా ఏమైంది నిద్ర పడతలేదు ఏమైంది ఏం లేదు బిడ్డ మన ఇల్లు అమ్మిన పైసలు నీ పెళ్లి కోసం దాచిపెట్టుకున్న పైసలు ఆ సిటీలో ప్రసాదాన్ని చేతులు పెట్టిన వాడు ఊరందరి దగ్గర మోసం చేసి వాడు ఎక్కడికో వెళ్ళిపోయినా తాత పైసలన్నీ పోయినాయి ఇప్పుడు నీ పెళ్లి ఎట్లా చేయాలి బిడ్డ టెన్షన్ బిడ్డ ఏడోకు తాత పొద్దుగానే బాబాయ్ వాళ్ళని పిలిపిద్దాం తాత శివుడు బాబాయ్ని సుధాకర్ బాబాయ్ని రమ్మందాం తాత మాట్లాడదాం తాత ఏమో బిడ్డ నాకంత భయం అవుతాను నా పెళ్లి గురించి ఆలోచించక తాత ఇప్పుడు కాకపోతే ఇంకొక సంవత్సరానికి అవుతుంది తాత ఇప్పుడు నేనేం చేయాలి రేపు పొద్దుగాల మనం మాట్లాడిద్దాం తాత ఇప్పుడు నువ్వు వండుకో తాత గిట్ల టెన్షన్ పడకు తాత నీ ఆరోగ్యం ఇప్పటికే బాగుండట్లేదు ప్లీజ్ తాత పండుకో తాత రేపు పొద్దుగాల మాట్లాడదాం తాత వస్తున్నానే వచ్చిన దగ్గర దాకా వచ్చిన అబ్బా అంజనా మళ్ళా వచ్చిన అవే వీనింటికి వీనింటి చుట్టూ ఏం తిరుగుతానవే నువ్వు అబ్బాయి నేను చూస్తే నాకే కోసం అనిపిస్తుంది వాడు రాడే ఇక వాడు వేరే రాష్ట్రం వెళ్ళిపోయింది ఒక 5-6 కోట్లు వేసుకొని వెళ్ళిపోయింది వాడు పైసలు రావే నేను చూస్తే కోసం అనిపిస్తుంది నువ్వు పైసలు రావు ఇక జాలిచ్చిపోయే నేను చూస్తే కోసం అనిపిస్తుంది పోనీ ఇక నా మనవరాలకు తండ్రి లేడురా తల్లి మూగదిరా దాని పెళ్లి కొరకు ఇల్లు అమ్మిన పైసలు 8 లక్షలు నీ మీద పెట్టి కదరా
ఇప్పుడు ఎట్లా నా మనోరాలు పెళ్ళి ఎట్లా? దాన్ని పెళ్ళి ఎక్కడ చేయాలి? ఎట్లా చేయాలి? దానికి అన్యాయం చేయకురా, దానికి అన్యాయం చేయకురా. అయ్యో అయ్యో భగవంతుడా, నేనేం చేయాలి? నేను ఎడపోవాలి, ఎడపోవాలి, ఎడపోవాలి. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. मेरे फोटो को सीने से यार चिपका ले सैया फेविकॉल से शीला की जवानी I'm too sexy for you मैं तेरे हाथ బాబు బాబు ఏమైంది? బాబు 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 సుధాకర్ అంత మంచిదేనా తమ్మి? అంత మంచి చేసావు బాబు రానే. అంత మంచిది తమ్మి. ఏం పని చేస్తారే? ఏముంది ఇక నాటు వేపిస్తున్నాము. నాటు వేపిస్తాం. నిమ్మలంగా వెళ్ళిరా? ఏం లేదు తమ్మి, సింధు పెళ్లి గురించి ప్లాన్ వాళ్ళు ఫోన్ చేస్తుర్రు. ఏం సమాధానం చెప్పాలా వాళ్ళకు? నేను మాట అడుగుదామని వచ్చిన. ఎట్లా చేద్దామంటావు? బాపు చనిపోయి 2 నెలలు అయింది కదనే, ఏడాదిలోపు పెళ్లి చేయొద్దంటారు కదనే. ఏ ఆడవిళ్ళ పెళ్లికి తప్పేముండదు తమ్మి. అంతేనా? ఆడవిళ్ళ పెళ్లి చేస్తే ఆ ఇంట్లో చనిపోయిన వాళ్ళ ఆత్మ కూడా శాంతిస్తుందట. పెద్దయ్య గారిని అడిగినాం, చెప్పిండు కాలుగడి కన్యాదానం చేస్తే ఆ పుణ్యం నీకేస్తా తమ్మి. ఏంది మేము కాళ్ళు కడగన్నా? మాకు మల్లోడు మోపు చేసిర్రా? జరా మమ్మల్ని ఇట్లా నిమ్మలంగా బతకనే రాదు రీ. ఏయ్ నువ్వు మాట్లాడితే నీ సంగతి చెప్తాను. మొన్న ముసలోడు చచ్చిపోతే సావుకు దినాలకు 1,00,000 రూపాయలు దాకా అయినాయి. ఇప్పుడు ఆమెకు కాళ్ళు కడి కన్యాదానం చేసి ఆమె అత్తగారింటికి పంపించి ఆమెకు జీవితాంతం ఒడిబియాలు సారాలు పోసుకుంటూ ఆమె చుట్టూ తిరుక్కుంటుంటాం. ఇక మేము మా పిల్లలు గంగల పోని. గట్లా మాట్లాడుతున్నావేందమ్మా? ఆ పెద్దబాబు జరిపాయి, ఆ పిల్లకు మీరు చెప్తే ఇంకెవరు ఉన్నారు? మీరే కదా చూసుకోవాల్సింది. మమ్మల్ని బతకమంటారా సావమంటారా? ఊరోళ్ళ కన్నంతా మా మీదనే ఉన్నది, మేము మంచిగా బతుకుతామని. మా బాధలు మాకున్నాయి, మా కష్టాలు మాకున్నాయి. ఇగో నన్ను కాదని గనక ఈ పెళ్లికి ముందర పడ్డావనుకో, నేను ఇదే ఇంట్లో ఊరేసుకొని దత్తా చెప్తానా. ముసలోడు ఉన్న రోజు మాకు చేసింది ఏం లేడు. ఇప్పుడు ఆయన చచ్చి మా ఎంబడ పడతాడు. సరే నీకు ఇష్టం ఉంటే పెళ్లికి ముందర వాడు లేకపోతే లేదు, కానీ పెద్దబాబు గురించి మాత్రం ఒక్క మాట మాట్లాడితే మంచిగుండదు. పెద్దబాబు ఏం చేసిండని మాట్లాడుతున్నావు అమ్మా. సుధాకర్ చిన్న ఉన్నప్పుడు పోలియో వస్తే ఆయనకి ఎంత సేవ చేసిండో మాకు తెలుసు. చిన్న 7 ఏళ్ల పిల్లగానప్పుడు గుండెకి రంధ్రం పడితే 2 ఎకరాల జాగా మీద 1 ఎకరానికి 1 కోటి రూపాయలు పోతుంది. ఇవాళ 2 ఎకరాల జాగా మీ గుండాపిజం చేయించిండు. ఇవాళ 2 కోట్ల రూపాయల జాగా అయినా కూడా ఒక్కరోజు కూడా ఫీల్ కాలేదు. అయ్యో నా జాగా నా కొడుకు మంచిగా బతికిండు, చల్లగా ఉన్నాడు అని చెప్పి ఆలోచన చేస్తాడు. ఇవాళ 2 ఎకరాలు ఉంటే 1 ఎకరం చిన్నామకి వచ్చేదే కదా. వాళ్ళు ఎప్పుడైనా బాధపడుతుర్రా? నువ్వు ప్రతిసారి ఏం చేసిండు అని కాల్చుకు తింటున్నావు ఏందమ్మా? ఇంటికి వచ్చిన వాళ్ళతో కనీసం మర్యాద లేదు. సుధాకర్ నువ్వు కూడా ఎంత ఇబ్బంది పెడుతున్నావు? నువ్వు అవన్నీ పాత ముచ్చట్లు మాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఏమైనా మా కుటుంబంలో ఊకే తల దూస్తూ నీకు ఏం అవసరం? అసలు నీకు అంత ప్రేమ ఉంటే కాలుగడి కన్యాదానం చేసి పెళ్లి చేసి సాగదాం పో. మేము అద్దంటానమా? అవునమ్మా, బరాబర్ ముందర పడతా. నేను చిన్న ఉన్నప్పుడు నాకు తిండికి లేనప్పుడు పెదవాపు తిండి పెట్టిండు, నా ఆకలి ఇచ్చిండు. అదే కృతజ్ఞతతో నేను ఇలా దేవుడు ఇచ్చిన కాడికి మంచిగున్నా ఆ పిల్ల పెళ్లి చేస్తా, ముందర పడతా. నువ్వు ముందర పడితేది పడకపోతేది. ప్రతిసారి ఏందమ్మా ఈ టార్చరు? సుధాకర్ నువ్వు బాధపడక తమ్మి, ఏదున్నా నేను ముందర పడతా చేస్తా. నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకమ్మా వచ్చిన వాళ్ళని పెద్ద మనుషుల్ని బాధ పెడతావు, ఆ బుజ్జిని బాధ పెడతావు, కనీసం భర్తను కూడా మంచుకుంటావు, ఆయన కూడా బాధ పెడతావు. ఎందుకమ్మా ప్రతిసారి ఇది? చేయిపో, మాటలు చెప్పినట్టు కాదు. చేసి చూపిస్తా, బరాబర్ చేసి చూపిస్తా. ఏముందామా? ప్రతి ఒక్కరు చెప్పేటోళ్ళే. నా
పోయినా మొన్న సేమ్ ఇల్లు బేరం చేసిన నాడు ఎట్లా లొల్లి పెట్టిందో అదే లొల్లి ఇంట్లో పోతే వాడిని సుధాకర్ నువ్వు మాట్లాడినది ఆమెనే మాట్లాడుతుంటది అన్ని మాకే ముడి పెడతారా అని చెప్పి మాట్లాడుతున్నాను. సరే అన్న నేను మాట్లాడతా. ఒక్క నిమిషం. ఏమైంది సుధాకర్? ఏమైంది తమ్మి? ఏమైంది చెప్పు, ఏమైంది? అన్న నన్ను క్షమించాడు. నా భార్య వల్ల నేను ఏం చేయలేకపోతున్నా. నా ఆవిడితనాన్ని ఆసరా తీసుకొని నా మీద పెత్తనం చేస్తుంది. సుధాకర్ అర్థమైంది తమ్మి, నాకు నీ బాధ అర్థమైంది. బాధపడకు. కేవలం నా పిల్లల కోసం వస్తుంది. నా అన్న బిడ్డ కూడా ఏం చేయలేకపోతుంది. సుధాకర్ ఎట్లేదు ఉంటే అట్లయితే తమ్మి. నేను చెప్పేది నువ్వు ఎట్లా ఉంటే అట్లయితుంది, నేను చేస్తా అని చెప్తా. వద్దని చెప్పినా నువ్వు బాధపడకు తమ్మి, బాధపడకు. ఎట్లయితే ఉంటే అట్లయితే చేద్దాము. నువ్వేం టెన్షన్ పడకు. చిన్న ఆమె పెళ్లి చేసే బాధ్యత నేను తీసుకుంటాను, నువ్వేం బాధపడకు. ఇక నేను చూసినా కదా తమ్మి నీ పరిస్థితి. ఒక 20,000 ఇస్తున్నా. నా అన్న బిడ్డ పెళ్లి దగ్గరలో చేసుకోవాలి తమ్మి. ఈ పైసలు ఇస్తున్న విషయం ఎవరు చెప్పక దండ పెడతా. నా భార్య కూడా చెప్పొద్దు. సరే ఎట్లా నువ్వు బాధపడకు. ఇంకా పైసలు కావాలంటే కూడా నేను ఇస్తాను. అదే ఊరోలో సహకారం తీసుకున్నాను చేద్దాం తమ్మి. నువ్వేం బాధపడకు. నీ పరిస్థితి నాకు అర్థమైపోయింది తమ్మి. ఆమె నిన్ను నిగ్రహిస్తలేదు, నాకు అర్థమైంది. మొన్న ఇల్లు అమ్మినారు అట్లా చేసింది, ఇవాళ అదే పరిస్థితి ఉంది. నీ రోజు పరిస్థితి నాకు అర్థం కాదు తమ్మి. నేనేమనుకుంటలేను, బాధపడకు. ఎట్లా ఉంటే అట్లయితుంది. సరేనా తమ్మి? నువ్వు బాధపడకు. నీకెంత డబ్బులు కావాలి నేను ఇస్తాను. సరే చేద్దాం. వస్తాను. శివ చెప్పరా స్వామి, ఏం చేస్తున్నావురా? ఏముంది ఇవాళ సోమవారం కదా గుడికి పోదామని. కొబ్బరికాయ బూరుసారి అది ఏరేదాడు అంత తీసుకుని పోదామని. శివయ్య, ఊరంతా నీ గురించి అనుకుంటాను. సింధు పెళ్ళికి నువ్వే ముందట పడ్డవాడు కదరా? అవునరా. సొంత ఇంటోలే ఆ పిల్లని వదిలేసింది. సద్ది తిన్న రేవు కలవాలంటారు. ఎన్నడో ఆ ముసలైన నీకు ఎప్పుడో బుక్కిటి తిండి పెట్టినందుకు ఇవాళ ఆ పిల్లకి కాళ్ళు గడిగి లగ్గం చేస్తున్నావు చూడు. నీకు ఎన్నిసార్లు చేతులు ఎత్తి మొక్కినా తప్పులేదురా. ఈ విషయం గురించి మన 10th క్లాస్ గ్రూప్ లైవ్లో పోస్ట్ పెట్టినరు. దీని గురించి ప్రతి ఒక్కరు స్పందిస్తుండ్రా. ఆ చిట్టిలోడు ఆ ముసలాయన చేసిన మోసానికి ఊరంతా బాధపడ్డర్రా. ఏదేమైనా ఆ కుటుంబానికి నువ్వు అండగా నిలబడ్డందుకు ఊరంతా గర్వపడుతుండ్రా. మన 10th క్లాస్ బ్యాచ్ మొత్తం నీ అనుకున్నదిరా. ఎవరి స్తోమతగా తగ్గట్టు వాళ్ళు ఒకరు 500, ఇంకొకరు 1000, ఇంకొకరు 5000 కూడా ఇవన్నీ కూడా సిద్ధంగా ఉన్నారు. నువ్వు ఏదేమైనా అడుగు ముందటికే నీ వెనుక మేమున్నాం. థ్యాంక్ యూ రా.